సమర్పించు పుట్టింటి పట్టుచీర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మతో ముట్టువే స్పాన్సర్డ్ బై చంద్రమతి షాపింగ్ మాల్ మెదక్ అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నా, మీరు కూడా రెడీగా ఉంటే మరింకెందుకు ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. టకటకా కాల్ చేసి చకచకా నాతో మాట్లాడేయండి. నేను అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్తే పుట్టింటి పట్టుచీరని మీ సొంతం చేసుకోవచ్చు. లేట్ చేయకుండా షోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో, నమస్తే అండి. హాయ్, నమస్తే. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి, ఖమ్మం నుంచి. ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. లక్ష్మి గారు ఏం చేస్తున్నారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులు. ఓకే. ఖమ్మం స్పెషల్ ఏంటి? ఖమ్మంలో చాలా ఉన్నాయండి, టెంపుల్స్ అని, కిలా అని, బే బ్రిడ్జ్ అని చాలా ఉన్నాయి. ఓకే. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? పెద్ద బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓహో, పెద్దోళ్ళు అయితే సంతర్వమే. ఏమంటారు? వాళ్ళ ఆలుగడ్డ. ఆలుగడ్డ వండారా? ఇంకా టమాటా చారు. ఓహో, ఓకే, వెరీ గుడ్. ఎలా ఉన్నారు మీ అత్తయ్య మావయ్య? బాగున్నారు. మీది? మాది బగారా రైస్. ఓకే, బగారా రైస్. అయిపోయిందండి లంచ్? అయిపోయింది. మీరు తినేసారా భోజనం? ఇప్పుడే అయిపోయిందండి, చేశాను. ఇట్లా కలిసింది అనమాట. హ్యాపీ. ఓకే. అవును, డైలీ కాల్ చేస్తుంటారా లేదంటే ఈసారి కరెక్ట్ అయిందా? చేస్తూ ఉంటాను కానీ ఒక్కొక్కసారి ఆన్సర్ చెప్తున్నాను, ఒక్కొక్కసారి ఏమో ఒకసారి చెప్పలేకపోతున్నాను, చెప్పినా అందులో రావట్లేదు. అయ్యో, ఓకే. ఇంకా ఎలా ఉన్నారు మీ ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు. అవును, ఎంతవరకు చదువుకున్నారు మీరు? డిగ్రీ. ఓకే. గెట్ టుగెదర్ అవుతూ ఉంటారా ఫ్రెండ్స్ అందరూ? మొన్న ఈ మధ్యనే అయిందండి. 10th క్లాస్ సిల్వర్ జూబ్లీ చేసుకున్నాం మొన్ననే, జస్ట్ మేలో, లాస్ట్ ఇయర్. ఓకే. ఇంకా అండి చెప్పాలండి. పాట పాడతారా? పాట రాదు కానీ చిన్న టిప్ చెప్తాను. అదేంటి పాటని అంటున్నారు? అంత రాదు అట్లా. ఏం పర్లేదు, మీ వాయిస్ చాలా బాగుంది, స్పష్టంగా అర్థమవుతుంది కూడా. సో పాట పాడాల్సిందే ఫస్ట్, ఆ తర్వాత టిప్. నెక్స్ట్ టైం పాడతాను. సరే, చలో, ఓకే. హలో, చెప్పండి టిప్. ఓకే, ఇప్పుడు మామూలుగా కూరలలో ఉప్పు ఎక్కువ అవుతూ ఉంటది కదండి. అవునవును. దానికి కొంచెం శనగపిండి వేసుకుంటే సెటిల్ అయిపోద్ది. ఓహో, ఓకే. థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. అలాగే మీరు చక్కటి పాట కూడా పాడేస్తే బాగుంటుంది. చెప్పండి. పాట పాడాలంటున్నా. పాట సరే, చిన్న దేవుడి సాంగ్ ఒక 2 lines పాడతాను. ఓకే. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలే నవ్వి నీ పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలే నవ్వి నీ పెండ్లి కూతురు. అంతే అండి. అంతేనా? ఇట్స్ ఓకే. ఎనీ హౌ, అట్లీస్ట్ ఒక సెంటెన్స్ అయినా పాడారు, మిగిలింది నేనే పూరించుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి క్వశ్చన్ అడుగుతున్నా, కొంచెం ఈజీగా అడగండి. ట్రై చేస్తారు. మీరు ఈజీగా పాడారా? లేదు, జస్ట్ తలంబ్రాలు అని ఒకటే వినిపించింది నాకు. కొంచెం ఈజీగా. సరే, ట్రై చేస్తాను అడగడానికి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి, భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు? ఏమైనా క్లూ? ఆవిడ సూపర్ లేడీ, లెజెండ్ అసలు. అప్పుడెప్పుడు అడిగినట్టున్నారు. సావిత్రిబాయి. బాగా ఆలోచించుకొని చెప్పండి. భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు? ఆమె అనుకుంటున్నానండి, సావిత్రిబాయి పూలే. షూరా? పూలే, షూర్. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారండి? ఇంతకు ముందు కూడా ఒకసారి అడిగారు. కొన్ని క్వశ్చన్స్ రాసుకుంటాను. అదేంటి, సరోజిని నాయుడు కదా? సరోజిని నాయుడు కాదు. షూరా? సావిత్రిబాయి పూలే అంటున్నారు? ష్యూర్. సరే, మీరు మరీ గుచ్చి ఇదే కరెక్ట్ అంటున్నారు కాబట్టి తప్పక మరి లాక్ చేసేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్.
మొత్తానికి కాలతో మాట్లాడేద్దాం. హలో హలో, మాటలు వినిపిస్తున్నాయి, కాస్త గట్టిగా మాట్లాడండి, చిన్నగా మాట్లాడుతున్నారు. హలో హలో, హాయ్ పల్లవి. హాయ్, మీ పేరు? హరిత. హరిత గారు, చాలా రోజుల తర్వాత కాల్ చేశారు. అసలు ఏంటి, మర్చిపోయారా నన్ను? నిన్ను మర్చిపోతే ఎలా? నవ్వులో అర్థమవుతుందిలేండి, మర్చిపోయారు కాదు, నన్ను. ఈ రోజు ఎంత క్యూట్ గా ఉన్నావు. శారీ సూపర్. థ్యాంక్ యూ. ఓకే, సో మీ నవ్వు కూడా చాలా బాగుంది, మీరు కూడా చాలా బాగుంటారని అనుకుంటున్నాను కూడా. అవునా? ఏం చేస్తున్నారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫేనా? ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేనంత 10. 10th? ఇట్స్ ఓకే అండి, దాంట్లో ఏముంది, అది కూడా ఒక మంచి ఎడ్యుకేషనే. ఎంతమంది పిల్లలు? 2. ఇద్దరా? ఎవరు, పెద్దోళ్ళేనా చిన్నోళ్ళా? అత్తను కూడా అయ్యా. అత్తను కూడా అయ్యారా? అయితే ఓకే, సంతూర్ మామ అయితే అర్థమైపోయింది. సంతూర్ మామని. ఇంకేంటి సంతూర్ మామ గారు, లంచ్ చేశారా? చేసాము. ఓకే, ఏమన్నారు? క్యారెట్టా? బెండకాయ దొండకాయ వండొచ్చుగా, నాకు గుండెగా వదురు. రేపు వండుతాను. ఎండాకాలం పనికిరావు. ఓహో, ఎండాకాలంలో తినకూడదా? ఓకే, మరి ఏమేమి ఫుడ్ తీసుకోవాలండి? అసలు నిజంగా సమ్మర్ సీజన్ లో చాలా మందికి తెలియట్లేదు, ఏం ఫుడ్ తీసుకుంటే మంచిది? ఎండాకాలం పులుసు కూరలు ఎక్కువ తినాలి. సొరకాయ, సాంబారు, బీరకాయ అలాంటివి తీసుకోవాలి. ఓకే, మరి పప్పు ఇలాంటివి ఏం తినకూడదా? పప్పు తినొచ్చులే. తినొచ్చా? అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది అంటారా? ఎంత, ఒక 4-5 గ్లాసులు వేసేస్తాం అంతేనా? ఆకుకూర పప్పులు. ఓకే, థ్యాంక్ యూ అండి. గుండెకాయ అదే బెండకాయ తినొద్దు. ఓహో, తినకూడదు అంటారు, ఓన్లీ వింటర్ అండ్ రైనీ సీజన్ కి అంకితం అంటారా? అవునవును. ఓకే, ఇంకా అండి, ఏమేమి మూవీస్ చూస్తుంటారు మీరు అసలు? అసలు మూవీసే చూడడం. మూవీసే చూడరా? అదేంటి? ఏం బోరు, అంతసేపు కూర్చుని వస్తున్నారు. ఆహా, ఓకే. సరే, సీరియల్స్ అయినా చూస్తుంటారా మీరు? సీరియల్స్ ఎక్కడ చూస్తాంలే కానీ ఎక్కువ ఈ లైవ్ ప్రోగ్రాలు, వార్తలు చూస్తాం. ఓకే, కాల్స్ చేస్తూ ఉంటారా మరి లైవ్ ప్రోగ్రామ్స్ కి? చేస్తానే ఉంటాను. చేసా కూడా ఇంత ముందు లక్కీ డీప్ లో రాట్లా. అయ్యయ్యో, లక్కీ ఎప్పుడు. తప్పకుండా మిమ్మల్ని గెలిపించడానికి ట్రై చేస్తానండి నేను. ఇంకా అండి, మంచి పాట పాడచ్చు కదా, ఎవ్వరు పాట పాడట్లేదు, మీరైనా పాట పాడి తీరాల్సిందే. అసలు పాటలు రావు పల్లవి. ఎందుకు రావు? రావు, ఏంటో మరి. ఏ టిప్ చెప్తా. ఏ అంటే నేర్చుకోవాలా? ఏ అంటే ఏం చెప్పేది? నేర్చుకొని రేపు కాల్ చేసి కరెక్ట్ 2:40 అలాగా కాల్ కనెక్ట్ చేసిస్తారు మా వాళ్ళు, మీరు పాట పాడాల్సిందే, సరేనా? కోచింగ్కి వెళ్తా ఇప్పుడు ఈ వయసులో. కోచింగ్ ఏం అవసరం అండి, యూట్యూబ్ ఓపెన్ చేయండి, జై యూట్యూబ్ అంతే. అదే మరి, ఏదో ఒకటి. సెకండ్ రోజు ఈ రోజు మొత్తం యూట్యూబ్ తిరిగేసేయండి, మొత్తం లిరిక్స్ అన్ని అవగాహన తెచ్చేసుకోండి. బాగుంది పల్లవి. ఏంటి? నక్లీస్ బాగుంది. సరే, తప్పకుండా మీకు ఇచ్చేస్తాను, కొరియర్ చేస్తాను. థ్యాంక్ యూ. శారీ ఇవ్వలే, చాలు, నువ్వే పెట్టుకో మా అమ్మాయిగా. సారీ, నక్లీస్ నువ్వే పెట్టుకోమా మా అమ్మాయివేగా అంటున్నా. థ్యాంక్ యూ మమ్మీ. ఓకే, ఇంకేంటి మమ్మీ విశేషాలు? పాట పాడమంటే మా మమ్మీ పాటలు పాడట్లేదు. ఇట్స్ ఓకే, మరి చక్కటి టిప్ అయినా చెప్పేయండి, క్వశ్చన్ అడుగుతా. బియ్యం నిలబెట్టుకున్నప్పుడు అప్పుడప్పుడు పురుగు పడతా ఉంటాయి అమ్మా. పురుగు పట్టకుండా ఉండాలంటే కొన్ని లవంగాయలు వేయాలి దానిలో, యాపాకు లవంగాయలు. అంటే డైరెక్ట్ లవంగాలు తీసుకొని ఒక గుప్పెడు వేసేయాలా? ఎండుమిర్చి కూడా కొంచెం చిన్న చిన్న మూటలు కట్టేసుకున్నా బియ్యంలోకి రావంటారు పురుగులు, అంతేనా? అవునవును. ఓకే, థ్యాంక్ యూ మమ్మీ, చాలా మంచి టిప్ చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మన వ్యూవర్స్ అందరికి బాగా అర్థమైంది. ఎండుమిర్చి టిప్ అంకుల్ చెప్పారు. ఓహో, థ్యాంక్ యూ డాడీ, పెదనాన్న, థ్యాంక్ యూ సో మచ్. సరే, మరి నేను క్వశ్చన్ అడుగుతున్నా, ఈజీగా అడగాలి. ఓకే, ఒలింపిక్స్ లో పథకం సాధించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఒలింపిక్స్ లో పథకం సాధించిన మొదటి భారతీయ మహిళ. కొంచెం క్లూ ఇయ్యమ్మా.
కర్ణం మల్లేశ్వర. షూరా? కర్ణం మల్లేశ్వరి. బాగా ఆలోచించుకోండి. షూర్. ఎవరు చెప్పారు మీకు? అంకుల్ చెప్పారు. ఓహో, ఓకే. మరి లాక్ డాడీ, చేసేస్తున్నా. డాడీ చెప్పారు. పెదనాన్న కరెక్ట్ ఆన్సరే, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లకి కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్ అండి, మీ పేరు? చాముండేశ్వరి అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు. గుంటూరు నుంచి. ఏంటి చాలా రోజుల తర్వాత కాల్ చేశారు, మర్చిపోయారా? కలవట్లేదు. మొన్న చేశాను, మ్మ్. 2 రోజుల వరకు కలిసింది కానీ ఫెయిల్ అయ్యా ఆన్సర్ చెప్పడంలో. ఓహో, ఓకే. లంచ్ అయిపోయిందా? ఇంకా లేదండి. ఏ ఇంకా తినలేదు? అని కూర్చున్నా. ఓ మై గాడ్, ఆల్రెడీ 3 అయిపోతుందండి. అలా ఎలా ఉంటారు మీరు తినకుండా? ఇది అయిపోయాక తింటాను. ఓకే. ఏం వండారు? పప్పు, మామిడికాయ, ఇంకా పొటాటో ఫ్రై, అబ్బో మంచి కాంబినేషనే వండారు మీరు అసలు. టమాటా కొత్తిమీర పచ్చడి. ఆహా, మా స్పెషల్స్ అన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయండి అసలు. ఆ, ఓకే. అవునండి, మా అందరికి చాలా డౌట్ ఉంది, మరి అడగమంటారా? ఏంటండి? సమ్మర్ సీజన్లో ఏ ఫుడ్ తీసుకుంటే మంచిది? మధ్యాహ్నం అవ్వగానే అందరూ ఏం వండాలో అని ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఆలోచిస్తారా అలాగా? అలా ఏం లేదండి. ఏది తినాలనుకుంటే అది వండేసుకుని తినేయండి. అంతేనా? మరి సాయంత్రానికి ఏంటి, మరి రేపు ఆఫ్టర్నూన్ ఏం చేయాలి? ఇప్పటి నుంచే థింకింగ్ మొదలు పెడతారు కదా అందరూ. అలా ఏం ఉండదండి. ఆ టైంకి ఏది వండాలనుకుంటే అది వండేసుకోవాలి. అంతే అంటారా? పా, ఏదైనా జస్ట్ ఫీల్డ్లో తీసేసుకుంటారంటారు మీరు డెసిషన్స్. అంతే. ఓకే, సరే పాట పాడండి. గొంతు బాగోదండి. ఎందుకు బాగోదు? అంత బాగా మాట్లాడుతున్నారు. పాట పాడమంటే ఒక్కరు పాడరే? జనాలు జడుచుకుంటారండి నా గొంతు విని. ఏం జడుచుకోలేదు కూడా, మేము అందరం వింటున్నాము. ఆల్రెడీ కింద కామెంట్స్ మొదలయ్యాయి, పాడాలి పాడాలి అంటున్నారు. హలో. పాడమంటారా అయితే? పాడాల్సిందే మీరు. రాధకు నీవేరా ప్రాణం, ఈ రాధకు నీవేరా ప్రాణం, రాధా హృదయం మాధవ నిలయం, రాధా హృదయం మాధవ నిలయం, ప్రేమకు దేవాలయం, ఈ రాధకు నీవేరా ప్రాణం. అదే. వావ్, సూపర్ అండి. జనాలు థ్యాంక్ యూ సో మచ్, మంచిగా పాడారు. థ్యాంక్ యూ అండి. అలాగే చక్కటి టిప్ కూడా చెప్పేస్తే క్వశ్చన్ అడుగుతా. పాపం జనాలు వెయిటింగ్ లో ఉంటారు కదండి, క్వశ్చన్ అడిగేస్తాయి. పర్లేదు, చెప్పండి. మీరు టిప్ చెప్పాలి, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా నేను. పిల్లలు బాగా చదువుకోవాలంటే వాళ్ళకి ఫ్యూచర్లో చదువుకోవటం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది చెప్పి వాళ్ళని చదివించుకుంటే బాగుంటుందండి, భయపెట్టకుండా. ఓహో, ఓకే. అంతేనా? అదేనా టిప్? అంతేండి. వా, వారే వా అసలు. ఆలోచిస్తానండి నేను. ఓకే అండి, ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ అండి. క్వశ్చన్ అడుగుతున్నా మరి. అడగండి. అర్జునుడి విల్లు పేరు ఏంటి? అర్జునుడి విల్లు పేరు ఏమిటి? క్వశ్చన్ రాలేదండి టీవీలో. ఇది కొంచెం కష్టమే, బట్ చెప్పగలుగుతారు మీరు. అర్జునుడు ఉన్నాడు కదా. గాంధీవం. షూరా? ఎవరు చెప్పారు? నేను అన్నాను కదండి ఫస్ట్. అర్థం కాలేదు. ముందే టీవీలో రాకుండా గమనిస్తాను, మళ్ళీ అవునా కాదా అని ఆలోచిస్తున్నా. ఓహో, ఒకసారి బాగా థింక్ చేసుకోండి. నేను మళ్ళీ మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను. అర్జునుడి విల్లు పేరు ఏమిటి? గాంధీవం అని గుర్తండి నాకు, అదే ఫిక్స్ చేయండి. ఏంటి, అర్జునుడు చెప్పారా మీకు వచ్చి గాంధీవం అని? ఇది వరకు నేను చదివామండి అయ్యి. ఓహో, అలా అంటారా? చిన్నప్పుడు విన్నది గుర్తు. అయితే పురాణాల మీద మంచి పట్టుండి. ఓకే, మరి నేను లాక్ చేస్తున్నా. చేయండి. గెలిస్తే చీర రాదే. తీసుకోండి. ఓకే, లాక్ చేసేసారు. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్.
కాల్తో మాట్లాడిద్దాం. హలో 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 హాయ్ అండి, మీ పేరు? హలో హలో, టీవీ వాల్యూమ్ కాస్త మ్యూట్ చేసేయండి, నాతో మాట్లాడేయండి. హలో, నా వాయిస్ నాకే వస్తుంది, మీ వాయిస్ రావట్లేదు. టీవీ వాల్యూమ్ Hello. మ్యూట్ చేయండి. హలో హలో, మీ పేరు? హలో హలో, వాయిస్ వస్తుంది, మాట్లాడండి. హలో హలో, మేబీ మ్యూట్ చేయట్లేదు, సిగ్నల్ ప్రాపర్గా లేదు, డిస్కనెక్ట్ అయిపోయింది కాల్. నెక్స్ట్ లక్కీ కాల్తో మాట్లాడిద్దాం. హలో హలో అండి. హాయ్, మీ పేరు? హాయ్ అండి, నా పేరు పద్మావతి. పద్మావతి గారు, ఎలా ఉన్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచే కాల్ చేస్తున్నారా? ఓకే, ఫస్ట్ టైం ఆ కాల్ చేయడం? అవునండి. హైదరాబాద్ ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఏంటండి? హైదరాబాద్లో ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళారు అంటున్నా. చార్మినార్ మ్మ్. ప్రస్తుతానికైతే అదే అండి. అంతేనా, అదొక్కటే వెళ్ళొచ్చారా? రీసెంట్ గా వచ్చాము. ఓకే, ఐ సీ. ఇంకా అండి, అంతకుముందు ఏ ఊరు మీది? గుంటూరు అండి. గుంటూరా? ఓహో, గుంటూరు కారం అయితే మళ్ళీ హైదరాబాద్ వచ్చేసారు. ఆ, హైదరాబాద్ అవును. బిర్యానీస్ ఇక్కడ అవును, బాగుందండి బిర్యానీస్ ఎక్కడైనా. తిన్నారా? ఓకే, ఆ, మరి ఐస్ హలీం క్రీమ్స్? తిన్నాము. ఐస్ క్రీమ్స్ ఓకే, ఎక్కడైనా ఓకేలా, కానీ ఇక్కడ బిర్యానీ హలీం బాగుంది. చార్మినార్ స్పెషల్ అంటే సీతాఫల్ ఐస్ క్రీమ్స్, మలబర్రీ, ఇవే. ఆ, ఇంకా అది తినలేదండి. ఓకే, ఈరోజు అక్కడికి వెళ్ళి తప్పకుండా వెళ్ళి షాదాబ్లో తినిరండి. తిన్నాను. ఓకే, మ్మ్. ఇంకా ఏముందండి చెప్పండి. ఓకే, మ్యారీడా మీరు? ఆ, అవునండి, రీసెంట్ గానే. ఓకే, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బిలేటెడ్. థ్యాంక్ యూ అండి. ఏం మరి నాకు పార్టీ ఇవ్వలేదు, అసలు పెళ్లి చేసేసుకున్నారు మీరు? ఆ, ఈసారి హైదరాబాద్ లో వచ్చినప్పుడు రండి. నేను తప్పకుండా హైదరాబాద్ ఇస్తా. లోనే కదా మేము ఉండేది. ఓకే. ఆ, నేను బాచుపల్లి సైడ్. ఓకే, మేము బంజారా హిల్స్. చాలానే దూరం, బట్ పర్లే. ఓకే, ఇంకా అండి చెప్పాలండి. ఎలా ఉన్నారు మీ అత్తయ్య, మావయ్య, మీ మమ్మీ, డాడీ? ఇక్కడ ఓన్లీ నేను హస్బెండ్ ఉంటాము. వాళ్ళు ఊర్లో ఉంటారు అంతా, అమ్మ నాన్న అత్తయ్య గారు అందరూ. ఓకే, ఎంతమంది మీకు సిబ్లింగ్స్? నాకు చెల్లి ఉందండి. ఓకే, చెల్లి కూడా మీలాగే సైలెంటా? చెల్లి పర్లేదు, బాగా మాట్లాడుతుంది. ఓకే, అయితే నేను మీ చెల్లి ఒకేలాగా అనమాట. ఓకే, అవును. మేము ఎప్పుడు హైపర్ యాక్టివ్ అమ్మా, మేము అస్సలు సైలెంట్ ఉన్నాం. అబ్బో, మీరు కూడా చిన్న కూతురు అయి ఉంటారు. అంతేగా. ఓకే, సరే, ఏం తిన్నారు? పప్పు టమాటో అండి, ఈరోజు శుక్రవారం కదా. No అంతేనా? non-veg. దొండకాయ, బెండకాయ ఏం వండలే? లేదు, ఈజీగా అయిపోతుంది అని పప్పు పెట్టేసాం. ఓకే, వంట మీరే చేస్తారా? నేనే చేస్తా అండి. ఓకే, ఇక్కడ నుంచి ఎవ్రీ సండే ఆడవాళ్లకు సెలవు, సరేనా? ఓకే. మర్చిపోవద్దు, తరతరాల నుంచి వస్తున్నటువంటి కాన్సెప్ట్ ఇది. హస్బెండ్స్ తోనే వండించుకోండి, ఓకే? అవునా, తప్పకుండా. కానీ వండరు వాళ్ళు, నెక్స్ట్ బయట కాల్ నుంచి అయినా చేసినప్పుడు తెస్తారు కానీ వండరు. సండే చెప్పాలి ఏం స్పెషల్ వండారు, ఎవరు వండారు అని, ఓకేనా? ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు చెప్తా. ఆ, అమ్మో, మీ ఆయన తిట్టుకుంటారేమో. ఇక్కడ లేరులేని పక్కన. ఓకే, సరే, మంచి పాట పాడాలి. పాటలు పెద్దగా ఏం రావండి. ఎందుకురా, గుంటూరు అంటున్నారు, గుంటూరు అంటే పాటలు ఫుల్ వస్తూ ఉంటాయి అసలు. కొన్ని టిప్స్ చెప్తాను. టిప్పేనా? సరే, ఓకే. కొంచెం నాకైతే ఎక్కువ మైగ్రేన్ వస్తుంటది, మైగ్రేన్ హెడేక్. ఓకే, దానికి చిట్కా ఏంటి అంటే, పాలలో జిలేబీ వేసుకుని తింటే నాకు రిలీఫ్ గా ఉంటది. పాలల్లో జిలేబీ వేసుకొని తింటే రిలీఫ్ ఉంటుందా? ట్రై చేసా, చాలా బాగా వర్క్ అవుతుంది. ఓహో, ఓకే. బెల్లం జిలేబీ పాలలో ముంచుకుని తింటే ఒక 5 minutes కి, అంటే బేసిక్ గా మరీ తగ్గిపోతుందని చెప్పను, రిలీఫ్ ఉంటది. ఓకే, థ్యాంక్ యూ అండి. బట్ కొంచెం కొత్తగా చెప్పారు మీరు టిప్, మేమందరం ట్రై చేసి చెప్తాం ఎలా ఉందో. అవునా, ఓకే. ఓకే, ఇంకా కొంచెం జిలేబీ డిప్ చేస్తే చాలా, పూర్తి జిలేబీ డిప్ చేసి తినాలా పాలల్లో? ఎలా అయినా పర్లా.
ఓకే. మనది కొంచెం పెద్ద నోరు కాబట్టి నేను ఫుల్ గా డిప్ చేసి అమ్మ తినేస్తాను. ఓకే. సరే మీరు గుంటూరు కాబట్టి గుంటూరు కారం మూవీ నుంచి ఏదైనా మంచి పాట పాడొచ్చు కదా మా కోసం. గుంటూరు కారం మూవీ సాంగ్స్ మీరు ఏదో హింట్ గుర్తు కూడా ఇచ్చాను చేయండి. నేను. గుర్తు రావట్లేదు. అన్నీ నేనే గుర్తు చేయాలా? ఆ మీరు గుర్తు కుర్చీ పెట్టుకోరా? మంట పెట్టి ఫుల్ గుర్తు రావట్లేదు. వద్దు మీరు పాడద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఎనీహౌ ఇలాగే కాల్స్ చేస్తూ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు ఆల్రెడీ స్క్రీన్ లో ఒక ఇమేజ్ అయితే ఇచ్చేస్తున్నాను, చూసి చెప్పండి ఎవరిది. ఇమేజ్ వద్దండి. లేదు లేదు ఇచ్చేసాను ఇక్కడ ఇమేజ్. ఏంటండి? ఇమేజ్ ఆల్రెడీ వచ్చేసింది, ఒకసారి చూసి చెప్పండి, ట్రై చేయండి. అబ్బా ఇమేజ్ లో ఏంటండి ఇంతకి అర్థం కాల క్వశ్చన్. ఒక ఫేమస్ హీరోయిన్ ఉన్నారు, ఎవరో చూసి చెప్పేయండి. ఎవరై ఉంటారబ్బా, నాకు కూడా తెలీదు. బా ఫేమస్ హీరోయినా? క్లూ అన్నా లేదా? ఆవిడ సమంత, ఎన్టీఆర్ తో కూడా తమన్నా. చేశారు. ఏంటండి? ఎన్టీఆర్ తో ఒక మూవీ చేశారు ఆవిడ. రీసెంట్ గానా? రీసెంట్ గా కాదు, కొన్ని సంవత్సరాల క్రితమే. సమంత, తమన్నా. జడ్జిగా కూడా వచ్చారు ఆవిడ. ఏంటి? డి జోడీలో జడ్జిగా కూడా వచ్చారు. సదా. ఎవరు హీరోయిన్ చెప్పండి. సదా సదా ప్రియమణి. సరే, అయ్యో షూరా? ప్రియమణి ప్రియమణి. టైం అప్ అయిపోయింది. ఒకసారి ఇమేజ్ రివీల్ ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాల్తో మాట్లాడిద్దాం. హలో హలో, గట్టిగా మాట్లాడండి, సౌండ్ చాలా చాలా వాల్యూమ్ తక్కువ ఉంది. హలో పల్లవి, నీ మాట నాకు వినపడలేదు. హాయ్ హాయ్, ఇప్పుడు వినిపిస్తుందా? చిన్నగా వినిపిస్తుంది. చాలా చిన్నగా. వామ్మో, ఇక్కడ మా వాళ్ళందరూ దద్దరిల్లిపోతున్నారు నా గొంతుకి. మీకేమో చిన్నగా వస్తుంది అంటున్నారు వాయిస్. నాకు సరిగా వినపడటం లేదు. అరే, అయితే మీరు కొంచెం పక్కకి బయటకు వచ్చి మాట్లాడండి, సిగ్నల్ ఉన్న చోట. వస్తున్నా, కిటికీ దగ్గరకు వస్తున్నా. ఓకే. ఇప్పుడు వినిపిస్తుంది. ఏం చేస్తున్నారు? ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? అసలు మీ పేరు చెప్పలేదు. నా పేరు చెప్పాలనా? చెప్పాలి కదా. శారద. ఓ శారద గారు, ఓకే. చాలా రోజుల తర్వాత కాల్ చేశారు అసలు. అవును, కలవలేదు ఈ మధ్య. మనం ఫోరో ఫ్రెండ్స్ కదా. అవునవును. ఈ రోజు ఒక ఆవిడ చెప్పింది చూడు, నీ నెక్లెస్ బాగుంది, నీ చీర బాగుంది అని. అవును. నా కాల్ కలిస్తే నేనే చెప్పాలనుకున్నా మాట. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు చాలా బాగున్నావు. అంటే డైలీ బాగున్నాను అంటున్నారు కదా. ఒక్కోసారి నచ్చవు. అవునా? అయ్యో, సరే అండి. న్యూస్ చదివేటప్పుడే ఆ డ్రెస్ లోనే బాగుంటాం. ఓకే. ఆ న్యూస్లు అంటే బ్లేజర్స్ లో ఉంటాము, పట్టు చీర కాబట్టి చీరల్లో ఉంటాం. ఒక్కో చీర బాగుంటుంది, ఒక్కో చీర బాగుంది, కానీ ఈ రోజు బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా కొత్త చీరలు తీసుకొద్దాము. ఇంకా అండి, ఏం చేస్తున్నారు? లంచ్ అయిపోయిందా? అయిపోయింది. శారద గారు, మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 43. 43 ఇయర్సా? అవును. అబ్బో, మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మా అబ్బాయి వచ్చేసి కిడ్నీ డాక్టర్ యశోదాలో. మా అమ్మాయి హౌస్ వైఫ్ విజయవాడ. అమ్మో, సంతూరు మామే అయితే. మా మనవరాలు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోతుంది. మనవరాలు కూడా? వామ్మో, నిజంగా సంతూరాడు. మీ ఫ్యామిలీని పెట్టి తీయాలి అసలు. అవునా? మమ్మీ అంటే అసలు ఎవరు గుర్తుపట్టలేదు తెలుసా? అంతేం లేదులే. ఎందుకు లేదు? సరే, మంచి పాట పాడొచ్చు కదా. ఎవ్వరు పాడట్లేదు పాట. నన్ను అడుగుతున్నావా ఎవరు పాడలేదని? మీరైనా పాడి చూపించాలి. మా శారద గారు పాడతారని చెప్తా నేను. అవునా? ఏమో గుర్తు రావట్లేదు. ఏదో ఒకటి డివోషనల్ అయినా పర్లేదు, పాడేయండి. అసలు రావు నాకు అవి. అసలు రావా? సరే, రీసెంట్ సినిమాస్ ఏం చూసారు మీరు అసలు? ఎక్కువ చూడను పల్లవి సినిమాలు, ఇంట్లోనే ఏదో ఒకటి చూస్తుంటాను. ఓకే, సరే టిప్ చెప్పండి. టిప్పులు చెప్పి చెప్పి పని అయిపోయిందమ్మా.
టిప్ చెప్పి చెప్పి అరిగిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు ఎన్ని సార్లు చేశానో ఫోన్లు. ఆ, గెలిస్తేనేమో డిప్లో రాదు, అయ్యయ్యో. కొన్నిటికేమో ఆన్సర్ చేయలేక మ్మ్. అట్లా అయిపోయింది. సర్లేండి, ఈజీగా అడిగేందుకు ట్రై చేస్తాను నేను. సరే ఓకే, అయితే అవుద్ది, కాకపోతే కాదు. ఓన్లీ ఎలాగో మనం మాట్లాడుకుంటున్నాం కదా కాల్స్ ద్వారా. చాలు చాలు. రోజు మాట్లాడుకోవడం కుదరదు, ఎప్పుడో ఒక్కోసారి కలుస్తుంది, ఒక్కోసారి కలవట్లేదు కాల్స్. అంటే వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అవును, ఇన్ని రోజులు నన్ను మిస్ అయ్యారా? కరెక్ట్గా నాకు అర్థం కాలేదు. కరెక్ట్గా చెప్పావు అంటున్నా. ఆహా, ఓకే. రోజు పల్లవి వస్తుంది అనుకుంటున్నా. నిన్న చూడలేదు, మన పద్మ వచ్చింది. ఫోన్ లాస్ట్ కాల్ నాదే, కానీ ఆగిపోయింది, టైం అయిపోయింది. అయ్యో, ఆహా, ఓకే. పోన్లేండి, ఎలాగో కలిసింది, ఈరోజు మాట్లాడుకుంటున్నాం మనం. టిప్ చెప్తారని టిప్ చెప్పలేదు కదా మీరు? టిప్ చెప్తారని చెప్పలేదు ఇంకా. ఈసారి ఎప్పుడన్నా చెప్తాను. సరే, ఓకే. ఎనీహౌ టైం అప్ అయిపోయి వచ్చేసింది మన షోకి. సో ఎలాగో ఇప్పుడు నేను క్వశ్చన్ ఇచ్చేస్తాను, ఇమేజ్ ఇచ్చేస్తాను, చూసి చెప్పండి. ఇమేజ్ ప్లీజ్. ఇమేజ్ చూడండి, ఆవిడ ఒక ఫేమస్ హీరోయిన్. ఎవరో చూసి చెప్పాలి. చెప్తాను. సావిత్రి. ఆవిడ కేటగిరీ సంబంధించిన ఆవిడ తను. అంటే కేటగిరీ ఆమె కదా, సావిత్రి కదా? ఆహా, ఫస్ట్ లెటర్ చెప్పవా? ఆవిడ లాగే ఉంటారు, కాస్త సిమిలర్ ఉంటారు. అంటే అర్థం కాలేదు పల్లవి. ఆవిడ లాగే ఉంటారు, కొంచెం సిమిలర్ గా ఉంటారు ఇద్దరు హీరోయిన్స్ అంటున్నా నేను. జమునానా? మీరు షూర్ అంటే లాక్ చేస్తాను. జమునానే అనుకుంటున్నారా? కన్ఫర్మా? టైం అప్ అయిపోయి వచ్చేసింది, ఫాస్ట్. కన్ఫర్మ్ అంటారా? మరి లాక్ చేసేస్తున్నాను. ఇమేజ్ రివీల్ ప్లీజ్. వావ్, కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. సో ఈరోజు షో టైం అప్ అయిపోయి వచ్చేసింది. ఈరోజు చాలా మంది అయితే విన్నర్స్ ఉన్నారు, వాళ్ళలో లక్కీ టిప్ అయితే తీసేస్తున్నాను. సో ఎవరన్నది విన్నర్ నేను ఇప్పుడే చూసి చెప్పేస్తాను. మరి వాళ్ళు ఎవరంటే శారద గారు, కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. పుట్టింటి పట్టుచీర విన్నర్ శారద గారండి, మరొకసారి కంగ్రాచులేషన్స్. ఇలాగే మన ఛానల్ని ఆదరాభిమానిస్తూ ఉంటారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ పల్లవి.